టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా బిజీగా ఉంటున్నాడు. వరుసగా మ్యాచ్లు ఆడుతున్నాడు. ఐపీఎల్లోనూ ముంబై ఇండియన్స్ తరపున ప్రతి మ్యాచ్లోనూ బరిలో దిగుతున్నాడు. ఇదే ఇప్పుడు అభిమానులను టెన్షన్ పెట్టిస్తోంది. టీ20 వరల్డ్ కప్ కు ముందు రోహిత్ కు రెస్ట్ ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఎలాగో ప్లే ఆఫ్స్ చేరే అవకాశం లేనందున హిట్ మ్యాన్ కు విశ్రాంతి ఇవ్వడం మంచిదంటున్నారు. టీమిండియాకు మేలు జరగాలంటే ఈసారికి ఐపీఎల్ నుంచి రోహిత్ సైడ్ అవ్వాలంటున్నారు. నిజానికి ముంబై ఇండియన్స్ ఆఖరి స్థానం కోసం పోటీ పడుతోంది. ఇప్పటికే 12 మ్యాచ్లు ఆడేసింది. అందులో 4 మ్యాచ్లే గెలిచింది. సాధించిన పాయింట్లు 8 మాత్రమే. ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. 17 సీజన్లో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అఫీషియల్ గా వైతొలిగిన తొలి జట్టు ముంబై ఇండియన్సే. ఇలాంటి టైంలో చివరి 2 మ్యాచ్లతో ముంబైకి ఒరిగేదేమీ ఉండదు. మహా అంటే పాయింట్ల పట్టికలో కాస్త ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అందుకే నామమాత్రమైన చివరి 2 మ్యాచ్ల నుంచి రోహిత్ కు విశ్రాంతి ఇవ్వాలని మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మెగా ఈవెంట్లో రోహిత్ ఫ్రెష్ గా బరిలో దిగడానికి ఐపీఎల్లో విశ్రాంతి ఇవ్వాల్సిందే అంటున్నారు. లేదంటే టీమిండియాకే ప్రమాదం అంటున్నారు. ఇప్పటికే రోహిత్లో అలసట కనిపిస్తోందంటున్నారు. ఐపీఎల్ సీజన్ ఆరంభంలో మాదిరిగా హిట్ మ్యాన్ లో హుషారు లేదంటున్నారు. లీగ్ దశ ఆరంభంలోనే దూకుడు చూపించాడని గుర్తు చేస్తున్నారు. గణాంకాలు కూడా తొలి 7 మ్యాచ్ల్లోనే అద్భుతంగా ఉన్నాయి. సీజన్లో ఆడిన 6 మ్యాచ్లోనే రోహిత్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత మాత్రం పెద్ద స్కోర్లు చేయలేకపోయాడు. చివరిగా ఆడిన 6 ఇన్నింగ్స్ల్లో 36 పరుగులే అత్యధిక స్కోర్. 4 ఇన్నింగ్స్ల్లో సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరాడు. మరో మ్యాచ్లో 11 పరుగులకు పరిమితమయ్యాడు. వరుస మ్యాచ్లతో అలసిపోవడం వల్లే రోహిత్ బిగ్ స్కోర్లు చేయలేకపోతున్నాడనే వాదన వినిపిస్తోంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత హిట్ మ్యాన్ రెస్ట్ తీసుకున్నాడు. ఆ తర్వాత మాత్రం వరుసగా ఆడుతూనే ఉన్నాడు. వరల్డ్ కప్ తర్వాత సౌత్ ఆఫ్రికా టూర్లో పాల్గొన్నాడు. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ ఆడాడు. ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లోనూ బరిలో దిగాడు. ఆ సిరీస్ ముగియగానే మళ్లీ ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలా రోహిత్కు విరామమే లేకుండా పోయింది. దీంతో అసలు సిసలు టీ20 వరల్డ్ కప్ యుద్ధానికి ముందు హిట్ మ్యాన్ రిలాక్స్ అవ్వడం మంచిదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఆ దిశగా ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్తో చర్చలేమీ జరగలేదని తెలుస్తోంది. ఈ విషయంలో బీసీసీఐ అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.